దేశవ్యాప్తంగా ఐపీఎల్కు ఉన్న క్రేజే వేరు. ఈ క్రేజ్ని క్యాష్ చేసుకునేందుకు ఏపీలో బెట్టింగ్ రాయిళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల బలహీనతను ఆసరాగా చేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. ఎక్కడో ఫిలిప్పీన్స్ నుంచి అనంతపురంలో గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్న బెట్టింగ్ రాకెట్ ని పట్టుకున్నారు పోలీసులు. ఐపీఎల్ క్రికెట్ సీజన్ ను కాసుల పంటగా మార్చుకున్నారు బెట్టింగ్ రాయిళ్లు. ఫిలిప్పీన్స్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడుతోన్న ముఠాను అరెస్ట్ చేశారు అనంతపురం జిల్లా పోలీసులు. కళ్యాణదుర్గంలోని సిద్ధవంక వీధిలో ఆకస్మికంగా తనిఖీ చేయగా ఈ ముఠా వ్యవహారం బయటపడింది. మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రీమ్ ప్లే యాప్ ద్వారా కాసినో, డ్రాగన్, రోలేట్, మోనోపోలీ వంటి గేమ్స్ నిర్వహించేవారని అనంతపురం ఎస్పీ జగదీష్ తెలిపారు. ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతోన్న నేపథ్యంలో బాల్ టు బాల్ బెట్టింగ్ పెట్టేవారని వివరించారు ఎస్పీ. డ్రీమ్ ప్లే 1 అనే ఒక యాప్ ద్వారా బేసికలీ డ్రీమ్ ప్లే 1 డ్రీమ్ ఇట్ అచీవ్ ఇట్ అనేటట్టు ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్స్ ఏమున్నాయి, అది ఒరిజినల్గా ఫిలిప్పైన్స్ కంట్రీ ఆరిజిన్గా ఈ మొత్తం రాకెట్ నడుస్తుంది. నిందితుల వద్ద నుంచి 19.70 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 9 బ్యాంక్ అకౌంట్లలోని 18.20 లక్షల రూపాయల నగదును ఫ్రీజ్ చేశారు. నిందితుల నుంచి నగదుతో పాటు 3 ల్యాప్టాప్లు, 4 బైక్లు, 15 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మనము ఒక 19,70,000 ఆల్మోస్ట్ 20 lakh రూపీస్ మనము క్యాష్ చేయడం, ఒక కారు, ఒక 4 బైక్స్, ఒక 3 ల్యాప్టాప్స్, 15 సిమ్ కార్డ్స్, 4 చెక్ బుక్స్, మరి 13 ఏటీఎం కార్డులు, ఒక 15 మొబైల్ ఫోన్స్ సీజ్ చేస్తూ, ఇది మాత్రం కాకుండా ఒక 9 బ్యాంక్స్లో 49 మందికి సంబంధించినటువంటి 18,20,000 రూపీస్ అమౌంట్ కూడా మనము ఫ్రీజ్ చేయడం జరిగింది. ఫిలిప్పీన్స్ నుంచి ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. స్థానికంగా ఓ 10 మంది గ్యాంగ్ గా ఏర్పడి దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. శివ అనే అతను ఈ డ్రీమ్ ప్లే 1 ఏముంది యాప్ సంబంధించి లింక్స్ అది పంపిస్తాడు. సబ్సిక్వెంట్ గా మధు అనే అతను మిగతా లోకల్లీ ఉన్నటువంటి హెడ్స్ కి వాళ్ళకి లింక్స్, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళు లోకల్ గా బెట్టింగ్ అది నడిపిస్తూ ఉన్నారు. ఈజీ మనీ కోసం క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ జూదానికి అలవాటు పడి చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఇప్పటికైనా అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. బెట్టింగ్ మాయలో పడి కష్టాలు కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు పోలీసులు.